నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామ వాస్తవ్యుడు చెరుపల్లి వెంకన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమాని మాట్లాడుతూ నువ్వు ఉద్యమకారుడివైనా నీ బుద్ధి బాగలేదని కేసీఆర్ నిన్ను పక్కన పెట్టి గాదరి కిషోర్కి టికెట్ ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసావా లేదా? నాకు రాజగోపాల్ రెడ్డి వల్లే టికెట్ వచ్చిందని మీడియాకు చెప్పిన మాట వాస్తవమా కాదా? రాజగోపాల్ రెడ్డి వల్ల నీకు టికెట్ రాలేదని నీ కులం దైవం రేణుక ఎల్లమ్మ దగ్గర, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేస్తావా? ఈరోజు దళితులకు కూడా సేవ చేయడం లేదు, కానీ మా రాజగోపాల్ రెడ్డి ఏ పదవానికి కష్టం వచ్చినా ఆడుకుంటున్నారు. కోమటిరెడ్డి అభిమాని చెరుపల్లి వెంకన్న, మునుగోడు మండల పలివెల గ్రామవాసి రాజగోపాల్ రెడ్డి అభిమాని. రిపోర్టర్ తిరుమల శ్రీశైలం. తుంగతుర్తి శాసనసభ్యులు పెద్దలు మందిల శ్యామల గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చేసిన నిరాధారమైన ఆరోపణలు తుంగతుర్తి ప్రజలు కానీ నల్లగొండ జిల్లా ఉమ్మడి ప్రజలు కానీ నవ్వుకుంటారు. మందల శ్యామల్ని గత చరిత్ర తెలుసు. కేసీఆర్ కానీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ నిన్ను పక్కకు పెట్టిడు. నల్లగొండ కాన్స్టిట్యూన్సీలో పుట్టిన ముద్దు బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గాదర్ కిషోర్కు కేసీఆర్ 3 సార్లు టికెట్ ఇచ్చిండు. నువ్వు మంచోళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీలోనే, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో నీకు టికెట్ ఇవ్వాలి. నీ గుణం మంచిది కాదు కాబట్టి ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పక్కకు పెట్టరు. నా తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు అంటున్నావు మందిల చావల్. నువ్వు తెల్లారగట్ల 3 గంటలకు మునుగోడు క్యాంప్ ఆఫీస్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత క్యాంప్ ఆఫీస్కి వచ్చి 3 గంటలు కూర్చొని మాట్లాడుకొని నవ్వుకుంటూ రాజన్న వాళ్ళని నాకు టికెట్ వచ్చిందని తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూలో చెప్పినావు. అది నిజం కాదా? నువ్వు మునుగోడు క్యాంప్ ఆఫీస్కి రాలేదంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవుని గుళ్ళో ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? నీ అనుచరులు అంటున్నావా మునుగోడుకు రా, నువ్వు మునుగోడుకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి తెలుస్తుంది మా రాజగోపాల్ రెడ్డి గారి పవర్ ఏందో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతికి నిజాయితీకు నిలువుటెద్దు లాంటి నాయకుడు మా నాయకుడు. ఏనాడు కూడా అవినీతి పరుడు కాదు. నీలాంటి వానికి టికెట్ ఇప్పించే మా సారు చిన్న మిస్గైడ్ సైడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడివి, తెలంగాణలో ఉన్నావు, తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ బిడ్డే కాబట్టి టికెట్ ఇప్పిస్తే బాగుంటుందన్నావు. కానీ మా ఎమ్మటి ఉండమంటలేము, మా నాయకుడు ఎమ్మటి ఉండాలి. 24 గంటలు మా నాయకుడు ఎమ్మటి ఉండమని మేము అంటలేము. మంచి ఏదో చెడేదో ఆలోచించి మాట్లాడలేదు చామల్ గారు. నీ ఇష్టం వచ్చినట్టు నోరున్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాదిస్తే ఒక దళిత పేరును అడ్డం పెట్టుకొని రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు. ఇలా దళితులకు కూడా సేవ చేస్తలేరు. ఏ పేదవారికి ఆపదొచ్చినా సాపదొచ్చినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలే కాదు యావత్ తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా రాజగోపాల్ రెడ్డి గారు చెయ్యి దానం చేస్తాడు మా సారు. అటువంటి మా సారు పట్టుకొని మంత్రి పదవి ఇవ్వద్దు. రాజగోపాల్ రెడ్డి కన్నా నేను ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏం తెలుసు శ్యామల్ నీకు? కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ గురించి నీకేం తెలుసు? కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే నల్లగొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్. కాంగ్రెస్ పార్టీకి ఇలా భువనగిరి పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ్యులు ఉన్నారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. 6 ఎమ్మెల్యేలు చెప్పండి గుణమే చేసుకొని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉంటేనే ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిండా చేయలేదా? చెప్పాలి. వేముల వీరేశం గారు చెప్పాలి, మందుల శ్యామలు చెప్పాలి, మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పాలి, బీర్ల ఐలే చెప్పాలి, కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పాలి. ఇలాంటి వాళ్ళ పేర్లందరివి మేము ఏ రోజన్నా వేరే కాన్స్టిట్యూన్సీ అనేక మంది కార్యకర్తలు నాయకులు తాండోపతాలుగా ఇబ్బంది పడుతున్నా కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా రాజగోపాల్ సారు జోక్యం చేసుకుంటలేడు. మేము మునుగోడు నుండి చూస్తున్నాం, తుంగతుర్తి నుంచి వస్తారు, నగరికాలకి వెళ్ళి వస్తారు, భువనగిరికి వెళ్ళి వస్తారు, ఆలయానికి వెళ్ళి వస్తారు. ఏదున్నా మీరు ఎమ్మెల్యే గారితో కలిసిపోవాలని అందరి నాయకులకు కార్యకర్తలకు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి వస్తే కూడా మీరు లోకల్ ఎమ్మెల్యేని కలుసుకొని పోండి, రాజకీయాల్లో ఏం కాదని చెప్పి సమాధానం చెప్పి తోలుతుడు. నిజంగా చెప్పాలి, మీరంతా ఎమ్మెల్యేలు మీకు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ముందు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది నిజం కాదా? మందుల శ్యామల్ నువ్వెంత, నీ లెక్కెంత? నువ్వు మంత్రి పదవి ఇవ్వద్దంటే మేము తీసుకోవడానికి ఏం సిద్ధంగా ఉండొచ్చు. పార్టీ అధిష్టానం తీసుకుంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు నచ్చిన మంత్రి పెట్టుకుంటాడు. నువ్వెవరు మాకు చెప్పడానికి? నీకు చరిత్ర ఉంటే నువ్వు తుంగతుర్తిలో రాజీనామా చేసి గెలువు చూద్దాం. తుంగతుర్తి బై ఎలక్షన్లు పెట్టు, నీకు డిపాజిట్ వస్తే మేము మా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకున్నట్టు వాళ్ళంతా కూడా నీకు పాలాభిషేకం చేస్తాం. మళ్ళీ గెలిస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడదు. మందుల శ్యామల్ గతంలోనే నువ్వు అనేక ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి దానకరుడు అని చెప్పినావు. రాజగోపాల్ రెడ్డి వల్ల నేను ఎమ్మెల్యేనైనావు. నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉండి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నిన్ను పక్కకి పెట్టింది. ఈయన చిల్లర రాజకీయాలు చేస్తారు, చిల్లర చేతులు ఉన్నాయని చెప్పి నిన్ను పక్కకి పెట్టరు. రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకొకసారి విమర్శిస్తే, రాజగోపాల్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తే ఖబర్దార్ మందుల శ్యామలు నీ అందు చూస్తాం. నువ్వు ఇప్పటికి కూడా మా నాయకుడు చెప్తుండు, ఎక్కడో కుక్కలు మురిగితే మనం మరగొద్దు, ఆవేశపడద్దు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కడ కూడా
ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని మా నాయకుడు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాం. మందుల శ్యామల్ నీతి నిజాయితీ లేని దానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్లో బీజేపీలో కొట్లాడి అనేక మంది మీ నాయకులు, మీ గురువు కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు నాడే మేము 8,000 9,000 ఓట్లతో ఓడిపోయినాం. బిడ్డ, నా అనుచరులు బాధపడుతున్నట్టుగా నీ అనుచరులు వాళ్ళ పేరు చెప్పు, నీ అనుచరులు ఎవరు వాళ్ళ పేరు చెప్పు మునుగోడు కాన్స్టిట్యూన్సీలా. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి వల్ల నాకు టికెట్ రాలేదు, రాజగోపాల్ రెడ్డి నాకు సాయం ఏం చేయలేదంటే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవుళ్ళ ప్రమాణం చేయాలి. నీ కుల దైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ దగ్గర ప్రమాణం చేసి చెప్పు, రాజగోపాల్ రెడ్డి ఇంటికి నేను పోలేదు, మునుగోడు క్యాంప్ ఆఫీస్కి పోలేదని చెప్పాలి. మందుల శ్యామల్ గారు, ఇకనన్నా నోరు మూసుకో. నీకు దుఃఖదొత్తుల నీ చక్కదనం ఏందో మాకు తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, వసూళ్ళ రాజవు ఎన్ని చేస్తున్నావో తెలుసు. నీ అవినీతులు, నీ ఆరోపణలు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించి అనేక మందిని ఇబ్బంది పెడితే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి అభిమానులు వచ్చి చెప్తే అది కూడా బీసీసీ గాంధీ భవన్ వెళ్ళి జగ్గారెడ్డి గారికి జరిగిన విషయం వివరించింది తప్ప నీ పేరు కానీ, నీ ఉత్తరం కానీ, నీ మాట కూడా నిలబెట్టలేదు. 7 కాన్స్టిట్యూన్సీలో రాజగోపాల్ రెడ్డి పవర్ ఏదో వచ్చే శాసనసభ ఎన్నికల్లో రుజువు చేస్తాం, సత్తా ఏంటో చూపిస్తాం. ఇవాళ 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు గుండె మీద చేసుకొని నీ లెక్కన మాట్లాడుతున్నారా? గుమ్మం అనిల్ రెడ్డి గారు కావచ్చు, బీర్ల ఐలయ్య కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు, వేముల వీరేశం గారు కావచ్చు, నీ లెక్క ఎక్కడైనా మాట్లాడుతున్నారా? రాజగోపాల్ రెడ్డి చాలా మంచిడని చెప్తారు. సరే, వాళ్ళ కడుపులో కోపం ఉంటే ఉండొచ్చు, కానీ 7 కాన్స్టిట్యూన్సీలో దెబ్బపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల మీద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో సస్తరు, అది మనకు అవసరం. రాజగోపాల్ రెడ్డి తెరువు వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టం. ఖబర్దార్ మందుల శ్యామల్ బాగు